గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడే వీడియో అప్లోడ్ కాలేదని అమ్మ చెప్తే లేచిన అప్లోడ్ చేసిన. ఇగో బెడ్ మీదనే స్టార్ట్ చేస్తున్నా వీడియో. ఇక బెజ్జింగ్కి పోయినా కదా, నిద్ర అంతా ఎక్కువ లేదు. ఒక బాత్రూమ్ మొహం అట్లా కడుక్కొని మళ్ళా 1 దాకానన్నా 2 దాకానన్నా డైరెక్ట్ పండుకుండే. మళ్ళీ ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అవుతున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే ఆడతారు. అది కూడా చూడాలి. 1 అట్లా లేచి చూస్తా ఏంది బ్యాటింగ్ కావాలి ఫీల్డింగ్ కావాలని. మనోళ్ళు బ్యాటింగ్ అయితే నేను లేచి కూర్చొని ఇక మ్యాచ్ చూస్తా. మనోళ్ళు ఫీల్డింగ్ అయితే ఇక 2కన్నా 2:30 లేస్తా. సో ఇప్పుడైతే ఇంకా తినలే, ఇంకా కాలేదు. ఇప్పుడు నాకు తెలిసి నానమ్మ అప్పడాలు ఏమైనా వేస్తుందేమో, అంటే మురుకులు అవన్నీ ఏమైనా వేస్తుందేమో సాయంత్రం వరకు చూద్దాం. సో నేను పండుకొని లేచినాకనైతే కలుద్దాం. టైం వచ్చేసి 2:42 అయితే అవుతుంది. చూసి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నాకు అది కనబడలే అనిపించింది, స్టార్ట్ చేయాలి. 2:43 అయితే అవుతుంది. అండ్ ఇంకా తినలేను, తినాలి. బయటికి పోదాం. విషుగాడేమో టీవీ చూస్తున్నాడు, టీవీ చూసుకుంటూ రాసుకుంటున్నాడు. ఇక నానమ్మ చెప్పినట్టే మురుకులు చేస్తున్నది, అమ్మ పోతున్నది. ఇక విషుగాడు చదువుకోనికి వాళ్ళ స్కూల్ గ్రూప్లో చూస్తున్నాడు. అండ్ ఇంకా కాలే. ఇంకా నేను ఇప్పుడే అప్పుడు బ్రష్ చేసుకొని పండుకున్నా. మళ్ళీ నోరంతా రిటర్న్ ఉందని మళ్ళీ బ్రష్ చేసిన. ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్రష్ చేసిన. ఇప్పుడు మన వాళ్ళు ఇండియన్స్ ఫీల్డింగ్. సో కంప్యూటర్ అయితే చాలు చేద్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని రోకొని చూడనీకి. రోకో ఆన్ ద ఫీల్డ్ గైస్. ఇగో దీనివల్ల లైట్ అంతా మొహంకి కొడుతుంది. ఇప్పుడు డిస్ప్లే మంచిగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు నా మొహం కనబడాలంటే చాలా తెలిసిందే. ఏం చెప్పాలి గైస్, వీడియో తీసేటోళ్ళ ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాలి. అది బంద్ చేస్తేనేమో స్క్రీన్ వస్తుంది, అది తెరిస్తేనేమో నా మొహం వస్తుంది. బంద్ చేయాలి, తెరవాలి, బంద్ చేయాలి, తెరవాలి, చాలా కష్టాలు ఉంటాయి. కానీ 23 days కదా నిన్న వరకు, అంటే ఈరోజు 24th డే. సో చాలా రోజులు అవుతుంది. అసలు నేను అనుకోలే 24 days దాకా కూడా వస్తాను అనుకోలే. నేను ఒకరోజు కొంచెం బ్యాడ్గా అయ్యింది నాకు. దానివల్ల నేను బ్లాగింగ్ కూడా స్టాప్ చేద్దాం అనుకున్నా, కానీ ఆపలే, చేస్తూనే ఉన్నా. సో ఇగో సిస్టమ్ చాలా అవుతుంది. మనము మ్యాచ్ పెట్టుకున్నాక అయితే మీకు చూపిస్తా. ఇగో వచ్చేసింది. శుభ్మన్ గిల్ గారు అకౌంట్ అవుట్ అయ్యిండు. సారీ, ఇగో క్రిక్స్లో మెసేజ్ వచ్చింది. చాలా సిస్టమ్ చాలు చేసి రోకో పార్ట్నర్షిప్ అయితే చూద్దాం. మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత రోకో పార్ట్నర్షిప్ అయితే చూద్దాం. బాబా ఎప్పుడు నవంబర్లో చూసినాం. మనోడు చాలా అవుతున్నాడు. చాలా అయినాక మీకు మళ్ళీ కలుస్తా. ఏదో అప్డేట్ అట, యూఆర్ 35% దేరని వచ్చింది. వచ్చేసింది అప్డేట్ అని వచ్చినుండే. అండ్ మనది అది వైఫైది డ్రైవర్ పోయింది. ఫోన్ కనెక్ట్ చేసి ఫోన్తో చూడాలి. ఎట్లయినా చూడాలి, మ్యాచ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ చెప్దాం అనుకున్నాను మీకు వచ్చింది. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ పెట్టినా కదా, దానికి 2200 వ్యూస్ వచ్చినాయి. నేను నార్మల్గా ఇట్లా స్టోరీ చూసి మ్యూజిక్ స్క్రోల్ చేస్తే 1000 వ్యూస్ కనబడుతున్నాయి. నేను నా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కాబట్టి డాష్ బోర్డ్లో బయట వ్యూస్ నొక్కి దాంట్లో హై షేడ్ కంటెంట్లోకి వెళ్తే ఆడ 2200 వ్యూస్ అని ఆడ చూపించింది. అది ఇంకో స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా. ఘోరంగా వ్యూస్ వచ్చినాయి నిన్న దానికైతే. అండ్ టైం చూసుకోవచ్చు 6:36. ఇవన్నీ దాకానే శుభ్మన్ గిల్ గాడు అవుట్ అండ్ ఆ క్రిక్స్లో మెసేజ్ రాగానే చక్కగా వీడియో తీసి స్టార్ట్ చేసిన.
శుభన్ గిల్ కూడా 10కి అవుట్ అయ్యిండు. గిల్ కూడా అవుట్ అయ్యిండు అనుకున్నా. రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు 26కి. ఏం కాదు గిల్లు కోహ్లీ చూద్దాం. ఏం కాదు. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం తక్కువ కొడతాడు. సెకండ్ థర్డ్ మ్యాచెస్లలోనైతే ఫుల్ ఇచ్చి పాడేస్తాడు రోహిత్ శర్మ. ఫుల్ ఫామ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో సరే మరి ఇప్పుడు చూద్దాం, మ్యాచ్ చూద్దాం, కంటిన్యూ చేద్దాం. About 160 degrees in the other direction. Right, Aditya Shok. Gill goes after him and sends the ball deep into nice the shot. beyond the boundary position. పర్వాలేదులే గైస్, గిల్లు వన్ డేస్లలో మంచిగా ఆడుతున్నాడు. ఏం కదా ఆడిని. చలో కంటిన్యూ. That's a great shot. It was just to the right. Just to the right of the captain. Oh, brilliant. Absolutely brilliant. I think he's just got to look at his length a little bit here. With that for Kohli 28,000 international runs. Congrats Virat Kohli. సో బాగా అనిపిస్తుంది. తనిగా కెరియర్ లాస్ట్ స్టాప్లో ఉన్నాడు, లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు. ఈ టైంలో కూడా గౌతమ్ గంభీర్ తనని ప్రెషర్ చేసుడు, అవి చేసుడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటున్నా, ఎందుకు వదిలేసేయచ్చుగా. వాళ్ళని వాడు ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇప్పుడు వాడు ఫ్రీగా ఆడుతున్నాడు. 20 బాల్లో 27 కొట్టిపోయాడు. అట్లా మంచిగా ఆడతారు. వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది. వాళ్ళు 15 సంవత్సరాలు ఆడినోళ్ళు, నా ఏజ్ ఆడినోళ్ళు వాళ్ళు. సో సరే మరి ఇక షార్ట్లు ఏం చూపి కాపీరైట్ వస్తుంది. మళ్ళీ అప్లోటైర్స్ నుంచి నుంచి బీసీసీఐ నుండి హాట్స్టార్ నుండి అత్త దగ్గర కాపీరైట్ వస్తుంది. చాలు షార్ట్లు చూపించింది. సో ఇక కంటిన్యూ చేద్దాం. మ్యాచ్ కంటిన్యూ చేసి మీకు మ్యాచ్ చెప్పాక మళ్ళీ కలుస్తా. ఇగో ఇంగ్లీష్ రికార్డు ఉంది కదా, అది కూడా రాసుకోవాలి నేను, ఇంగ్లీష్ రికార్డు. సో మళ్ళీ కలుద్దాం. చలో తిన్నాకనైతే కలుస్తా. ఓకేనా? కోహ్లీ 93 ఆఫ్ 91 or 92 అనుకుంటా. ఇప్పుడే అవుట్ అయ్యిండు. అవుట్ కాగానే వీడియో రికార్డ్ చేసిన. మధ్యలో కరెంట్ పోయిన ఉండే, అందుకని బెడ్ మీద కూర్చొని ఫోన్లో చూసిన. ఒక 7 runs ఆపుకొని కొడతా. ఫ్రంట్ ఫుట్ పోయి కొట్టిండు దాన్ని, కానీ ఏం కాదు, మంచి ప్లేయరే. ఇక రిటైర్మెంట్కి దగ్గర వచ్చిండు. వాని దగ్గర మనం సెంచరీలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? 100 సెంచరీస్ ఇదే చాలు. అది అంతే. కోహ్లీ ఫ్యాన్స్ అయినా క్రికెట్ ఫ్యాన్స్కి అది ఉంటుంది. సో మళ్ళీ కలుద్దాం రాసుకునేటప్పుడు ఎప్పుడన్నా. ఇప్పుడు ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకున్నా. ఈరోజు నేను ఎప్పుడు అంటే 8కి లేచిన్నా. దాని తర్వాత 2:33 దాకా మళ్ళీ పండుకొనే ఉన్నా. ఎందుకంటే మన స్కూల్లో అయినప్పుడు నిద్ర లేదు, అంత ఎక్కువ నిద్ర పోలే. సో అందుకనే ఆ నిద్రను మొత్తం ఈరోజు తీసుకున్నా. ఇక చూద్దాం, మళ్ళీ కలుస్తా మిమ్మల్ని. తిన్నాకనైతే కలుస్తా. టైం మెంబర్స్ క్లిప్స్ యాడ్ చేసుకున్నా. అండ్ మీరు కూడా తినండి. 100 days చూడండి. 100 days 100 vlogs పక్కా చేద్దాం. అండ్ చలో 24 days కంప్లీటెడ్. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు నేర్పిస్తూ ఉండండి. నాకు ఇంకా కంటెంట్ చెప్పండి, నేను చేస్తా. అంటే మీరు చెప్పండి, మీరు చెప్పిన నెక్స్ట్ డేనే అది రాకపోవచ్చు. బట్ ఎనీ డే మీరు నా డైలీ వ్యూవర్ అయితే మీరు చెప్పిన కాంటెంట్, మీరు కామెంట్ చేసిన కాంటెంట్ ఏదో రోజు వస్తుంది. అది ఇక ఇప్పుడే రానికి ఉండదు, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సెట్ అవ్వవు, కొన్ని అమ్మ నాన్న ఒప్పుకోరు, కొన్ని నాన్నమ్మ అది ఇది అంటుంది. ఇక మస్తు ఉంటాయి. మీకు అప్కమింగ్లో అన్నీ అర్థమవుతాయి, చూడండి. ఇప్పుడే నేనైతే తిన్నా, క్లిప్లో యాడ్ చేసుకున్నా. ఇదే లాస్ట్ క్లిప్ అవుతుంది.
And congrats Virat Kohli, 93 runs, and Rohit Sharma, the record breaker, 656 total international career la. And Indian opener any opener నాకు తెలిసి who has scored 300 plus sixes first time. And congrats Rohit Sharma, congrats Duo, congrats Rocco. సో ఈ వీడియో కింతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.